कहते हैं। RRR మూవీతో పాన్ ఇండియా స్టార్కి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా రిలీజ్ కాబోతున్న సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇచ్చినా కూడా నందమూరి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నటువంటి విషయం కూడా గమనించాము. అయితే దేవర నుంచి ఏటకెలకైతే మొన్న గ్లిప్సమ్ రిలీజ్ చేశారు. ఈ యొక్క గ్లిప్సమ్ 24 అవర్స్లో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసింది అనేది మనం గమనిస్తే 24 గంటల కంప్లీట్ అయ్యేకి ఈ యొక్క గ్లిప్సమ్ దాదాపుగా అన్ని భాషలలో కలిపి 57 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో రచ్చ చేసింది అని అనుకోవచ్చు. అయితే మన టాలీవుడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇదివరకే ఉన్నటువంటి పుష్ప చిత్రము 28 మిలియన్ వ్యూస్ 24 అవర్స్లో ఉండగా, గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చినటువంటి గ్లిప్సమ్ 20 మిలియన్ వ్యూస్ ఉంది. అయితే దేవర నుంచి వచ్చినటువంటి గ్లిప్సమ్ 27.8 మిలియన్ వ్యూస్తో గుంటూరు కారం రికార్డును బ్రేక్ చేసి పుష్ప 2 యొక్క రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. సో కేవలము 0.05 మిలియన్ వ్యూస్తో దూరంలో ఉంది. అంటే మొత్తానికైతే చూసుకుంటే టాలీవుడ్లో మటుకు నంబర్ 2 స్థానాన్ని సంపాదించుకున్నాడు దేవర.